ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. బాబా గారికి శ్రీరామనవమి ఉత్సవాలంటే చాలా ఇష్టమండి. బాబా గారు ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరిపేవారు. అలాగే ఇప్పటికీ కూడా షిరిడీలో నవమి రోజున ఉత్సవాలు చాలా బాగా చేస్తారండి. మన బాబా భక్తులందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. బాబాగారి ఆశీస్సులతో పాటు ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని బాబాగారిని మరొకసారి కోరుకుంటున్నానండి. అలాగే బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో మంచిగా పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. మేము కూడా ఈ గురువుగారికి చూపించుకున్నాము. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు మంచి జరగాలని చెబుతున్నానండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బిడ్డ, ఈ పండగ రోజున అకస్మాత్తుగా ఈ వీడియో నీ ముందుకు వచ్చింది అంటే నాపై పూర్తి నమ్మకం ఉంచి విను తల్లి. కొద్ది క్షణాల్లోనే, కొద్ది నిమిషాల్లోనే నీ జీవితం మారబోతుంది. నీ కోసం ఎవరో వస్తున్నారు. నీ జీవితం మారబోతుంది. నిన్ను గమనిస్తున్నారు. 1000 కళ్ళతోటి చూస్తున్నారు. నీ వెంటే తిరుగుతున్నారు. నిన్ను అనుసరిస్తున్నారు. ప్రతి క్షణమూ కూడా నీ మీద ఒక కన్ను వేశారు. కొద్ది నిమిషాల్లో నీ జీవితం మారబోతుందమ్మా. ఒక్క 10 నిమిషాలు నా కోసం, నీ కోసం టైం ఇస్తే అద్భుతమైన కానుకలు ఇవ్వబోతున్నాను. అద్భుతమైన వరాలు ఇవ్వబోతున్నాను. అద్భుతమైన శుభవార్తలు ఇవ్వబోతున్నాను. అద్భుతమైన శుభ సంకేతాలు ఇవ్వబోతున్నాను. ఈ వీడియో నువ్వు నెట్టివేసినా, పక్కకి తోసివేసినా నీకు రాబోయే అదృష్టాన్ని, అదృష్టపు ద్వారాలని నీ చేతులారా నువ్వే మూసేసినట్లవుతుంది తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకు. కంట పడిన వెంటనే వినటానికి ప్రయత్నించు. నీ సాయి తండ్రి మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే విను తల్లి. ఈ వీడియో నీ కంట పడింది అంటే అది యాదృచ్ఛికం కాదు. నీ జీవితం మారబోతుంది. నీ సాయి తండ్రి నీ కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడు. మరి అదేంటో తెలుసుకో తల్లి. అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నీకోసం వస్తున్న అదృష్టం ప్రతి క్షణము కూడా నీ కోసం ఎన్నో సందేశాలు ఇస్తున్నాను. ఎన్నో అదృష్టాలు ఇస్తున్నాను. కానీ నువ్వు గమనించలేకపోతున్నావు, నెట్టివేస్తున్నావు. అందుకే ఇప్పటి వరకు కూడా ఇంకా కష్టాలు అనుభవిస్తున్నావు. ఎన్నో కష్టాల్లో మగ్గిపోతున్నావు. ఇప్పటికైనా సరే నేను చెప్పేది వినమ్మా. కొద్ది క్షణాల్లోనే నీ జీవితం మారబోతుంది. నీ దశ, దిశ అన్నీ మారుతున్నాయి. అదృష్టం అన్నది నీ ఇంటి తలుపు తడుతుంది. నువ్వు కలలో కూడా ఊహించవు తల్లి. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. ఎందుకంటే ఈరోజు నీ సాయి తండ్రి నిన్ను ఎంచుకున్నాడు. నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంతమంది సాయి భక్తులు ఉండగా అకస్మాత్తుగా ఈ వీడియో నీ కంటపడింది అంటే నీ మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకి, ఎన్నో అనుమానాలకి ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. నీ కష్టాలకి, కన్నీళ్ళకి ముగింపు పలకబోతున్నాను. నీ జీవితానికి బంగారపు బాట వెయ్యబోతున్నానమ్మా. మరి ఈరోజు నీ సాయి తండ్రి నీ అదృష్టాన్ని నా దోసెట్లో నింపుకుని వస్తున్నాను. మరి అందుకుంటావా, నిర్లక్ష్యం చేస్తావా? నీ చేతుల్లోనే ఉంది. ఈ అదృష్టాన్ని అందుకుని నీ జీవితాన్ని బంగారుమయం చేసుకో తల్లి. ఈరోజు ఎలాగైనా సరే నీ జీవితాన్ని మారుస్తాను తల్లి. నేను చెప్పేది వినమ్మా అనైతే మన బాబాగారు మన అందరి కోసం ఏదో తెలియని అద్భుతమైన సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అప్పుడే బాబాగారు చెప్పబోయే సందేశంలోని అర్థం, పరమార్థం మీకు అర్థమవుతుందండి.
బిడ్డ, ఈ పండగ రోజున ఈ వీడియో నీ కంటపడింది అంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. నన్ను నమ్మమ్మా, ఇది యాదృచ్ఛికం కాదు. ఈరోజు నీ సాయి తండ్రి చెప్తున్నాడమ్మా, నీ చుట్టూ ఉన్న శక్తి మారబోతుంది. నీ సమయం వచ్చేసింది తల్లి. ఒకప్పుడు ఎలా ఉన్నావో అంటే ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, ఎన్నో బాధలు భరిస్తూ, నీకు అయిన వాళ్ళు దూరమైనప్పుడు, మోసం చేసినప్పుడు ఎన్నో రకాలుగా నువ్వు బాధలు కష్టాలు పడ్డావు. తెలుసు. నీ నిశ్శబ్ద ప్రార్థన నీ సాయి తండ్రి గుండెలకు తాకిందమ్మా. ఈరోజు నీ సాయి తండ్రి చెబుతున్నాడు, సిద్ధంగా ఉండు తల్లి. నువ్వు ఊహించిన విషయాలు నీ వైపుకి వస్తున్నాయి. చాలా రోజులైంది కదమ్మా నా మీద నమ్మకాన్ని వదులుకుని. నువ్వు ఇలా కూడా అనుకున్నావు, ఇక నా కథ ఇక్కడితో ముగిసిపోతుందా? ఇక ఎప్పటికీ కూడా నా జీవితంలో మంచి జరగదా? అసలు నా బాధ ఏ ఒక్క దేవుడైనా వింటున్నాడా? బాబా వింటున్నావా అని అడుగుతున్నావు కదమ్మా. చూడు తల్లి, నాకు అంతా తెలుసు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏర్పడిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ద్వారాలు తెరవబోతున్నాయి. నువ్వు కోల్పోయిన మార్గాలన్నీ కూడా ఇప్పుడు స్వయంగా నీ ముందు కనిపిస్తాయి. నీ సాయి తండ్రిని చెబుతున్నాను, నేను నీతో కలిసి నడుస్తున్నాను. నువ్వు ఒంటరిగా నడవలసిన అవసరం లేదు. నువ్వు పడిన ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి నిశ్శబ్దం, ప్రతి కన్నీరు బొట్టు అన్నీ కూడా నీ సాయి తండ్రి చూస్తున్నాడు. ఇప్పుడు వాటికి సమాధానం లభించబోతుంది. నీ జీవితంలో అతిపెద్ద చీకటి తొలగిపోబోతుంది. నీ జీవితంలో గొప్ప సూర్యోదయం ఇప్పుడే రాబోతుంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో నువ్వు ఊహించలేవు. నిన్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నవారు, నిన్ను వదిలి వెళ్ళినవారు, నిన్ను అస్సలు పట్టించుకోనివారు, వారంతా కూడా ఇప్పుడు నిన్ను చూస్తూ ఉన్నారు. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి జీవితం కూడా కాంతివంతం కాబోతుంది. ఎవరు నీకు సహాయం చేసినా చెయ్యకపోయినా నీ కోసం నేను పనిచేస్తూ ఉన్నానమ్మా. నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ ఇవ్వటానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నువ్వు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్నావు అంటే నీ జీవితంలో అన్నీ కూడా మారిపోతాయి. అలాగే నీ ఆలోచనలు, నీ సమయం, నీకు ఇష్టమైన వ్యక్తులు, నువ్వు కోల్పోయినవి 100 రెట్లు తిరిగి నీ వద్దకు రాబోతున్నాయి. నిన్ను విడిచి వెళ్ళిన వారు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు రాబోతున్నారు. నీ సాయి తండ్రికి అంతా తెలుసమ్మా. తన భక్తులకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అంతా తెలుసు. నీ సాయి తండ్రి నీ పేరుని అద్భుతాల జాబితాలో రాసేశాడు తల్లి. ఒకవేళ ఈ వీడియో నీ కంటపడింది అంటే అది యాదృచ్ఛికం కాదు. నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న ఆహ్వానం, ఆశీర్వాదం. ఇప్పటి వరకు నువ్వు జీవించిన నరకప్రాయమైన జీవితం ఇప్పుడు మలుపు తిరగబోతుంది. నువ్వు ఎన్నోసార్లు అడిగావమ్మా, బాబా ఎప్పుడు నా జీవితంలో మార్పు వస్తుంది, ఎప్పుడు నా ఈ నరకప్రాయమైన జీవితం మారుతుంది అని ఎన్నోసార్లు అడిగావు. ఇప్పుడే తల్లి, ఈ మార్పు ఇప్పుడే మొదలయ్యింది. నేను చెబుతున్నాను కదమ్మా, ఇప్పటి వరకు జరిగిందంతా కూడా నిన్ను బలపరచటానికి, ఇప్పుడు జరగబోయేది అద్భుతాలను సృష్టించటానికి. నువ్వు ఇప్పటి వరకు సహించిందంతా కూడా ఫలించబోతుందమ్మా. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారందరూ ఇప్పుడు నీతో జతకట్టడానికి, ఉరుకులు పరుగుల మీద నీ వద్దకు వస్తారు, రావటానికి ఆరాటపడతారు. నీ తండ్రి చెప్పింది విని నీ తండ్రి చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పుడు నువ్వు విశ్వాసంతోటి ముందుకు నడవాలి. నీ కన్నీళ్ళు, నీ బాధలు, నీ దుఃఖం అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నీ ఆత్మకు నువ్వు కోరుకున్న విధంగా జన్మ జన్మలుగా లభించబోతుంది. ఈరోజు నుండే మార్పు మొదలవుతుంది. నీ భాగ్యం మలుపు తిరుగుతుంది. బహుశా నువ్వు ఇప్పటి వరకు ఒంటరితనం అనుభవిస్తూ ఉండవచ్చు. ఆ ఒంటరితనం కూడా ముగిసిపోబోతుంది. అలాగే నీకు తోడుగా నువ్వు కోరుకున్న వారితో పాటు నీ సాయి తండ్రి కూడా ఉండబోతున్నాడు. నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోవటం మొదలు పెడతారు. నీ వద్దకు రావటానికి భయపడుతున్నారు, అంతేగాని వారు నీ విలువేమిటో తెలుసుకున్నారు. చాటుగా చూస్తున్నారు, నిన్నే గమనిస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నీ కూడా వారు వస్తున్నారు. ఇదంతా కూడా నీకైతే తెలియటం లేదమ్మా. వారైతే నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. వారి తప్పు వారు తెలుసుకున్నారు. నీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అయితే వారు చూస్తున్నారు. నువ్వు ఎక్కడ కోపడతావో అని, ఎక్కడ క్షమిస్తావో లేదో అని వారైతే భయపడుతున్నారు.
అందుకే వారు దూరంగా నిన్ను చాటుగా చూస్తున్నారు. చూసి సంతోషించి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారైతే చాలా తప్పు చేశారు నీ విషయంలో. నిన్ను చాలా బాధ పెట్టారు. ఇప్పుడైతే వారి తప్పు తెలుసుకుని ఈ బాబా అనుగ్రహంతోటి వారైతే మారారమ్మా. నీ జీవితంలోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు. నువ్వు కూడా వారిని ఎంతగానో ఇష్టపడుతున్నావు కాబట్టి వారిని నువ్వు ఆహ్వానించు. వారిని క్షమించినట్లుగా ఎవరి ద్వారా అయినా తెలియచేయి. అప్పుడు వారు తప్పకుండా భయం అనేది తగ్గి తప్పకుండా నీ వద్దకు వస్తారు. నువ్వే కావాలి అని నిన్ను వెతుక్కుంటూ నీ కాళ్ళ వద్దకు వస్తారు. నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ కూడా నీ జీవితంలో జరుగుతాయి తల్లి. నీ సాయి తండ్రి నీతో ఉండగా నీకు దేనికి లోటు ఉండదమ్మా. ఇక నీకు దిగులు భయం అనేది ఏదీ లేదు. అంతా కూడా సంతోషమే. నీ సాయి తండ్రి మీద నమ్మకంతోటి ధైర్యంగా ఆనందంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.